రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, హత్య రాజకీయకు టీడీపీ నాయకులు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని, లేని పక్షంలో తాము కూడా తిరగబడతామని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తేల్చి చెప్పారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నంద్యాల జిల్లా మహానంది మండల సీతారాయపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీకి చెందిన నేత పసుపులేటి పెద్ద సుబ్బారాయుడు అలియాస్ పెద్దన్న అనే వృద్ధుణ్ణి టీడీపీ నేతలు శ్రీనివాసరెడ్డి మరియు అతని అనుచరులు 30 మంది పాల్గొని కర్రలతో రాళ్లతో అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటిసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటిసాని రామ్రెడ్డి మృతదేహాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు తాము ఎల్లవేళలా కూడా వెన్నంటి ఉంటామని, భయపడవలసిన అవసరం లేదని ధైర్యం కల్పించారు. ఇకనైనా రెడ్ బుక్ రాజ్యాంగానికి స్వస్తి పలకాలని, గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రెడ్ బుక్ రాజ్యాంగాలు ఎప్పుడు లేవు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి, పల్లెలు బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకున్నాడు. ఆ ప్రకారమే ఈ రోజు వరకు కూడా 2024 వరకు కూడా జరిగింది. 24 తర్వాత ఎప్పుడు చూడలేదు ఇటువంటి దుర్ఘటనలు. గతంలో కూడా చూడలేదు. మళ్ళీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు జరగటువంటి సంఘటనలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్లలో ఎవరైనా ఓడిపోయే వాళ్ళు ప్రతీకార చర్యలు తీసుకుంటారు. ఎక్కడ మమ్మల్ని ఓడగొట్టారు మేమని చెప్పి మేము తీసుకోవాల్సింది అని చెప్పి మా మీదనే గెలిచిన తర్వాత ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయంటే ఎవరి ప్రమేయం ఉంది దీని వెనక అనేది తేల్చాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం.